పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజు ఓ బేబీ సమంత. చాలా బాగుందండి సినిమా. ముందు చూడండి వెళ్ళి. 2, ఒక అబద్ధం నిజమైతే అనేటువంటి అంశాన్ని, అయితే ఇది నిజంగా మన వాళ్ళు ఎవరన్నా రాసి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కంగ్రాచులేట్ చేసి ఉండేవాడిని. ఇది రీమేక్ అన్నారు కాబట్టి అక్కడ ఆడేసింది ఇంకా 2-3 భాషలు ఆడిందన్న ధైర్యంతో తీసుకుని ఉన్నారు. కానీ లేకపోతే ఇంత అబద్ధాన్ని నిజం చేసే కథను చూస్తారా అని 1000 ఐబ్రోస్ రైజ్ అవుతాయి. ఇప్పుడు సినిమాలోకి వద్దాం. అసలు మొదటి 30 నిమిషాలు సినిమా చూస్తుంటేనండి, లక్ష్మి గారు, రావు రమేష్ భార్య, మనవరాలు, మనవడు, అక్కడ సునైన మన రాజేంద్ర ప్రసాద్ కూతురు రాజేంద్ర ప్రసాద్, అసలు ఈ పాత్రల్ని చూస్తున్నప్పుడు నేను ఆ థియేటర్లో కూర్చుని అలా సినిమా చూస్తా. మొదటి 30 నిమిషాల్లో సమంత అన్నారు కదా, లక్ష్మి గారి కథ వెళ్తుంది ఏంటి అని అలా వెళ్తా అంటే ఎలా అనిపించిందంటే, నేను సినిమా చూస్తున్నానా, పక్కింట్లో గోడ మీద నుంచి కానీ కిటికీలో నుంచి కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో చూస్తున్నానా అన్నంత అద్భుతంగా చేశారండి వాళ్ళందరూ. మామూలు కాదు, అద్భుతమైన నటన. అసలు ఎవరూ నటించలేదండి. హ్యాట్స్ ఆఫ్ టు నందిని రెడ్డి. అసలు ఏం పెర్ఫార్మెన్స్లు రాబట్టిందంటే, ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ తెలిసిన ఆర్టిస్టులేనండి. ఇప్పుడు రంగస్థలంలో చూసాం, మన మజిలీలో చూసాం, అద్భుతంగా నటించింది సమంత. కానీ ఇందులో అప్పుడప్పుడు 70 ఏళ్ల ముసమ్మలాగా ఆ బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళటం అనేది ఎప్పుడు ఆర్టిస్ట్కి కేర్ తీసుకునేది డైరెక్టర్ లేనండి. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్లు మళ్ళీ మీరు ఎవరన్నా నేను చెప్పినాక విన్నాక చూస్తే ఆ షాట్లు చూసేప్పుడు నందిని రెడ్డి మీకు గుర్తొస్తుంది. అంత అద్భుతం చేసుకొచ్చింది. అలాగే స్క్రిప్ట్ సూపర్వైజన్ చేసిన గోపీమోహన్తో కూడా నేను మాట్లాడాను. ఒక సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఒరిజినల్ ఏం తీసుకున్నారు, మిగతా ఏం తీసుకున్నారు నేను అడగనయ్యా, ఆ ఒక్క సీను మీద ఒరిజినల్లో ఉందా అంటే మా యూనిటే క్రియేట్ చేసిందండి. అతన్ని అభినందించా, యూనిట్ మొత్తాన్ని అభినందిస్తున్నా, రైటర్ని, డైరెక్టర్ని, అందరినీ కూడా. ఆ సీన్ ఏదో కొంచెం వెనకాల చెప్తా, ముందే చెప్పేస్తే మనది అవుతాం. ఇప్పుడు ఒక అద్భుతమైన కథాబీజం ఏంటంటే, ఒక జీవితంలో దేశం కోసం చనిపోయినటువంటి భర్తకి భార్య అయ్యి పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోలేక ఒక అమ్మాయి ఎలా పోరాడతా 70 ఏళ్ల జీవితాన్ని గడిపింది అనేటువంటి ఒక అంశంలో నుంచి ఆ అమ్మాయికి ఏదైతే మిస్ అయిపోయిందో జీవితంలో అది అనుభవించడానికి భగవంతుడు ఒక వరం ఇస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, దట్ ఈస్ క్లైమాక్స్. అద్భుతమైన కథాంశం. ఒరిజినల్గా రాసుకున్న వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మధ్య చూస్తా అంటే కొరియా నుంచి తీసుకోనివ్వండి, పక్క నుంచి తీసుకోనివ్వండి, ఎక్కడి నుంచి అయినా తీసుకోనివ్వండి, యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అసలు వాళ్ళ నడకతో, వాళ్ళ స్క్రీన్ ప్లే విధానంతో, వాళ్ళ పెర్ఫార్మెన్స్ రాబట్టే విధానాలతో సినిమాలను చాలా వరుసనే 5-6 సినిమాలు ఆడిన చిన్న సినిమాలు నిజంగా. ఎందుకంటే చిన్న సినిమాల నుంచి పెద్దవాళ్ళం అయిన వాళ్ళం పరుచూరి బ్రదర్స్ అండి. కాబట్టి చిన్న సినిమా ఎప్పుడు ఆడినా ముందు నా కాళ్ళల్లో, మా అన్నయ్య కాళ్ళల్లో ఆనంద భాషలు చూస్తారు మీరు. ఎందుకంటే మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు ఈ ఇండస్ట్రీకి కొమ్ము కాసుకోవటానికి అని. అలా నెంబర్ 2 ఇందులో ఏంటంటే, సమంత
పెర్ఫార్మెన్స్ ఇందాక చెప్పాను. తను ఇలా అయినప్పుడు ఒక ద్వయీభావ సంఘర్షణకు లోన్ చేశాడు దాన్ని. ఒక ద్వయీభావ సంఘర్షణకు లోనవటం అంటే ఏంటంటే, ఆ వయసులో మళ్ళీ 70 ఏళ్ళ అమ్మాయి 24 ఏళ్ళ అమ్మాయి అయితే ఆ అమ్మాయి రొమాన్స్లో పడిపోతే, ఆ రొమాన్స్కి లొంగిపోయి వెళ్ళిపోతే ఒక జీవితం, లొంగకుండా ఉంటే ఒక జీవితం. ఈ 2 జీవితాల్లో ఏం కోరుకుంటావు అన్న దాని మీద ఇందాక చెప్పాను కదా క్లైమాక్స్ అని. ఆ ఫార్మేషన్లోనే వెళుతూ ఫ్యామిలీలో ఏ మనవడి యొక్క ఉన్నతిని చూడాలని తను కోరుకుందో ఆ మనవడే చావు బతుకుల్లోకి వెళ్ళినప్పుడు ఈవిడ ఏం చేసింది అనేది క్లైమాక్స్ అండి. ఆ క్లైమాక్స్ కంటే ముందే ఏదైతే పక్కింట్లో చూశాను అని ఫస్ట్ హాఫ్ అన్ అవరు, ఆ తర్వాత నేను ఫాంటసీ చూసేస్తున్నాను, నాలాంటి ప్రేక్షకుడు హృదయాన్ని దూరంగా వేరేగా చూపించేస్తున్నారు అన్న ఫీలింగ్లో వెళుతున్న ఆడిటోరియానికి ఇందాక నేను గోపీమోహన్ అడిగినట్టు ఈ సీన్ ఎక్కడి నుంచి రాశారయ్యా అని వాళ్ళు క్రియేట్ చేశారే. అంటే అయ్యో ఇదేంటి నేను ఇంత గొప్ప సినిమాని మళ్ళీ ఇలా ఫాంటసీతో ముగించుకోవాలా అనుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక సీను రావు రమేష్కి కొడుక్కి మధ్య ఆ తల్లి గురించి మాట్లాడే సీను నిజంగా ఆ సంభాషణ రాసిన వాళ్ళకి, దాన్ని సృష్టించిన వాళ్ళకి, దాన్ని తీసిన నందిని రెడ్డికి, ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్. అంటే అంత అద్భుతంగా నాకు తెలుస్తుంది సినిమా అయిపోతుంది, పడిపోతుంది, ఇకేంటి ఇదేనా ఎండింగు, చూసిందే మళ్ళీ చూసే పరిస్థితికి వచ్చేస్తున్నామా అనుకున్న టైంలో ధనామని భుజం కాసి సినిమాని నిలబెట్టుకుంది నందిని రెడ్డి. అక్కడ ఆ సీన్ లేకపోతే మాత్రం మరి ఒరిజినల్లో లేదంట, అది ఎలా వాళ్ళు రిసీవ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ అది క్రియేట్ చేసినందుకు మాత్రం వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఆఖరికి వచ్చేసరికి అండి, అసలు ఏ కొడుకైతే భార్య కోసం తల్లి వెళ్ళిపోతే ఆ బాధకి ఒక రకమైన ఈ గొడవ ఆగిపోయిందన్న సంతృప్తికి మధ్య ద్వయీభావ సంఘర్షణకు లోనవుతున్నాడో, అతనికి ఆ అమ్మాయే తల్లి అని తెలిసిపోయినాక ఈ అమ్మాయి రక్తం కనుక ఇస్తే ఏమవుతుందో తెలుసు. ఈ అమ్మాయి వెళ్ళి రక్తం ఇవ్వకూడదు, క్లైమాక్స్ రక్తం ఇస్తే ఏమవుతుంది అన్న సమయంలో, వద్దమ్మా నువ్వు మిస్ అయిన జీవితాన్ని నువ్వు వెళ్ళమన్నప్పుడు ఈవిడేం చేసింది, ఇటు మొగ్గిందా అటు మొగ్గిందా. అదే సినిమా ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి నేను ఎటు మొగ్గిందో మీకు చెప్పట్లా. కాబట్టి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి వాళ్ళు సినిమాని ఎండ్ చేశారు. సో ఒక కొత్త పాయింటు అంటే, నేను కోల్పోయిన జీవితం మళ్ళీ నా చేతికి అందితే అనే ఒక కథాబీజాన్ని పట్టుకుని ఒక రీమేక్ తీసుకొచ్చి దాన్ని స్థలజ్ఞత అంటాను నేను, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను స్థలజ్ఞత అని. అంటే నేటివైజేషన్, మన ఇంటి పక్కన జరుగుతున్నట్టు మన ఊళ్ళో జరుగుతున్నట్టు కనుక అనిపించకపోతే ఆ సినిమా దెబ్బతింటుందని మీకు చాలా స్క్రీన్ ప్లే క్లాసులో చెప్పాను మీకు నేను. ఆ స్థలజ్ఞతని అచీవ్ చేసింది ఈ యూనిట్. సో ఆ స్థలజ్ఞతతో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారు. అయితే దీంట్లో 11th అవర్ ఏంటంటే, మరి వాళ్ళు ఎవరు చెప్పు ఉండరు. ఇందాక నేను చెప్పిన సీన్ తర్వాత ఒక 6-7 నిమిషాలు లెంగ్త్ పెరిగింది. అది కూడా నేను అడిగాను, అది కూడా నేను చెప్పలేను మీకు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అక్కడ. ఆ ఎంటర్ అయినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఆ ఎంటర్ అయిన మనిషిని సమంత ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థమైంది. ఆ ఎంటర్ అయిన మనిషి కాబట్టి ఒప్పుకుంది, లేకపోతే ఇంకోళ్ళు అయితే అసలు ఆ పాత్ర వేయటానికి సమంత ఒప్పుకుంటుందా అన్నట్టుగా అనిపించింది. అది కావాలా అని కూడా అనిపిస్తే అది ఒరిజినల్లో ఉంది, యాస్టీస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒరిజినల్ని సాధ్యమైనంత వరకు ఫాలో అవుతూ మన మార్పులు చేస్తేనే సక్సెస్కి ఎక్కువ దగ్గర అవుతూ ఉంటామండి. మనం మరీ దూరంగా వెళ్ళిపోతే మనం దెబ్బతినిపోతాం. కాబట్టి ఆ 1-2 షాట్లు తప్ప మిగతా అంతా కూడా ఇవాళ మీరు చూస్తున్న ఒక అద్భుతాన్ని ఓ బేబీ ఆవిష్కరించింది. మీరు అందరూ కూడా వెళ్ళి సినిమాని చూడండి. 3వ వారం 4వ వారం అయినా జస్ట్ గో అండ్ అంటే
అద్భుతమైన వాస్తవికత ఎలా ఉంటుంది, అద్భుతమైన అభూత కల్పన ఎలా ఉంటుంది, ఆ రెండింటినీ కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణ. గో అండ్ వాచ్. నమస్తే.